అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకోసం రిఫ్రిజిరేటర్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, రిఫ్రిజిరేటర్ అనగానే అందరికీ ఐడియా ఉన్న ప్రొడక్టే అది. సో, దీంట్లో మనకి డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ అండ్ కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ 2 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సింగిల్ డోర్ గానీ, డబుల్ డోర్ గానీ, ట్రిపుల్ డోర్, 4 డోర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అండ్ అదే కాకుండా డిఫరెంట్ స్టార్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్కో స్టార్ రేటింగ్‌కి ఒక్కో పవర్ కన్జంప్షన్ అనేది మనకు కన్జ్యూమ్ చేస్తదనమాట. సో, అది ఎలా కాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేసరికి రిఫ్రిజిరేటర్స్ ఏదైతే ఉన్నాయో అందులో మనకి మినిమమ్ 30 లీటర్స్ నుంచి అండ్ 700 లీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ సింగిల్ డోర్ కావచ్చు, డబుల్ డోర్ కావచ్చు, త్రిబుల్ డోర్, 4 డోర్ ఏదైనా కావచ్చు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మనకొచ్చేసరికి 2 కేటగిరీస్ మాత్రమే మనం డివైడ్ చేసుకోవాలి. అంటే మినీ ఫ్రిడ్జ్ గానీ, సింగిల్ డోర్ గానీ ఒక కేటగిరీ కింద వస్తది. అండ్ డబుల్ డోర్ గానీ, త్రిబుల్ డోర్, 4 డోర్ ఇవన్నీ కూడా ఒక కేటగిరీ అనమాట. సో, డీసీ కేటగిరీ ఒకటి ఉంటుంది, ఎఫ్ఎఫ్ కేటగిరీ అనమాట ఒకటి. ఓకేనా? అండ్ డీసీ కేటగిరీలో మనకొచ్చేసరికి ఏంటంటే మినీ ఫ్రిడ్జ్ కానీ సింగిల్ డోర్స్ కానీ వస్తాయి. ఎఫ్ఎఫ్ కేటగిరీలో వచ్చేసరికి డబుల్ డోరు, త్రిపుల్ డోరు, 4 డోర్. ఓకేనా? ఈ 3 మోడల్స్ అనేవి వస్తాయి అన్నమాట దీంట్లో. సో, ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీసీ వచ్చేసరికి డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అనమాట. ఓకేనా? అండ్ ఎఫ్ఎఫ్ వచ్చేసరికి ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ. అండ్ సింగిల్ డోర్లో మనకి మాన్యువల్గా డీఫ్రాస్ట్ చేసుకోవాలి. సో, ఐస్ అనేది మేక్ అవుతుంది కదా, మనకి ఫ్రీజర్లో ఐస్ మేక్ అవుతుంది కాబట్టి మాన్యువల్గా డీఫ్రాస్ట్ చేసుకోవాలి. డబుల్ డోర్లో మాన్యువల్గా డీఫ్రాస్ట్ చేసే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా డీఫ్రాస్ట్ అయిపోతుంది. అండ్ సింగిల్ డోర్లో వచ్చేసరికి పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో, డబుల్ డోర్ వచ్చేసరికి పవర్ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ సింగిల్ డోర్లో వచ్చేసరికి మనకి వన్స్ కరెంట్ పోయింది అనుకోండి, లాంగ్ టైం అనేది కూలింగ్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. సో, డబుల్ డోర్ అనేది చాలా తొందరగా కూలింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఈ రెండింటికి వేరియేషన్ అనమాట. సో, సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఈ 4 పాయింట్లు మనం చెప్పుకోవచ్చు సింపుల్గా వేరియేషన్. అండ్ పవర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ స్టార్ రేటింగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, 1 స్టార్ ఉంది, 2 స్టార్ ఉంది, 3 స్టార్ ఉంది, 5 స్టార్ కూడా అవైలబుల్ ఉంది. సో, ఈ స్టార్ రేటింగ్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లు పైన చూస్తూ ఉంటారు అనమాట. సో, ఎల్లో కలర్ స్టిక్కర్ అనేది ఉంటుంది. సో, దాన్ని స్టార్ రేటింగ్ స్టిక్కర్ అంటారు. దాని మీద ఉండే పవర్ ఏదైతే ఉందో అది యాన్యువల్ కన్జంప్షన్ అంటే సంవత్సరానికి ఎంతైతే యూనిట్స్ అవుతాయో సో దాని మీద మెన్షన్ ఉంటుంది. అండ్ అది కూడా యాజ్ పర్ సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనమాట. సో, దీని ప్రకారమే దాని మీద యూనిట్స్ అనేవి మెన్షన్ అయి ఉంటాయి అనమాట. సో, అది మనం ఇయర్లీ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, సో మంత్లీ అండ్ డైలీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో, సపోజ్ మనకి ఎగ్జాంపుల్ కోసం నేను హైయర్ కంపెనీకి సంబంధించినవి సింగిల్ డోర్ అండ్ డబుల్ డోర్ అండ్ సైడ్ బై సైడ్ సో ఈ మూడింటికి సంబంధించి స్టార్ రేటింగ్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి డీసీ అనమాట. సో, డీసీలో వచ్చేసరికి 1 స్టార్ ఉంటుంది అండ్ 2 స్టార్ కూడా ఉంటుంది అండ్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో, ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ పవర్ సేవింగ్ ఏదైతే ఉందో 5 స్టార్ రేటింగ్ మోడల్స్ ఏవైతే పవర్ అనేది సేవ్ చేస్తాయి అనమాట. సో, దాన్ని మనం ఇయర్లీ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి అండ్ మంత్లీ డైలీ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ జనరల్గా మనకి సింగిల్ స్టార్ ఏదైతే ఉందో అదైతే మనకి 215 యూనిట్స్ పడుతుంది సంవత్సరానికి. అండ్ 2 స్టార్ వచ్చేసరికి 197 యూనిట్స్ అండ్ 3 స్టార్ వచ్చేసరికి 172 యూనిట్స్ అనమాట. అండ్ 4 స్టార్ వచ్చేసరికి 155 యూనిట్స్ అండ్ 5 స్టార్ 136 యూనిట్స్. ఓకేనా? 5 స్టార్ అనేది అన్నిటికంటే పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ 5 స్టార్ని మనం డైలీ యూసేజ్లో ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను. అండ్ జనరల్గా మనకి ఇప్పుడు 136 యూనిట్స్ చెప్పాను కదా, సో దానికి బై 365 డేస్ అనమాట. ఓకేనా? బై 365 డేస్ మీరు చేసుకుంటే సో డైలీ యూసేజ్లో 0.37 ఓకేనా 0.37 వస్తుంది. దాన్ని ఇంటూ 30 చేసుకోండి. అంటే మంత్లీ ఎంత కన్జ్యూమ్ చేస్తుందంటే 11.17 యూనిట్స్ మంత్లీ కన్జంప్షన్ అనమాట. ఓకేనా? అంటే డబుల్ డోర్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం మనకి 1 స్టార్ అనేది చాలా రేరు, 2 స్టార్ అండ్ 3 స్టార్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ 3 స్టార్ అనేది డబుల్ డోర్లో పవర్ సేవింగ్ అనమాట. సో, 3 స్టార్ మోడల్కి వచ్చేసరికి మనకి 235 యూనిట్లు ఉంది. ఓకేనా? 235 యూనిట్లు ఉంది. సో,
అంటే 2 స్టార్ వచ్చేసరికి 270 యూనిట్లు అన్నమాట. సో ఈ 270 యూనిట్లు ఏదైతే ఉందో దాన్ని బై 365 డేస్ చేసుకుంటే 0.73, ఓకేనా, ఇంటూ దానికి 30 డేస్ చేసుకోండి, ఇంటూ 30 డేస్ చేసుకుంటే 22.19. సైడ్ బై సైడ్ వచ్చేసరికి 3 స్టార్ మ్యాక్సిమం ఉంటాయి. సో దీంట్లో మనకి డబుల్ డోర్, ట్రిపుల్ డోర్, 4 డోర్స్ అనమాట. సో ఈ 3 స్టార్ రేటింగ్ లో మనకి మ్యాక్సిమం కన్జంప్షన్ 518 యూనిట్లు పర్ ఇయర్ అనమాట. అండ్ దీన్ని మనం 518 బై 365 డేస్ చేసుకుంటే యావరేజ్గా 1.4, యావరేజ్గా 1.5 యూనిట్ అనుకుంటే, దాన్ని ఇంటూ 30 డేస్ చేసుకుంటే 42 యూనిట్లు, యావరేజ్గా 42 యూనిట్లు నెలకి కన్జ్యూమ్ చేస్తుంది. సో రిఫ్రిజిరేటర్స్లో కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ అనమాట. సింగిల్ డోర్, డబుల్ డోర్ పెద్దగా పవర్ కన్జ్యూమ్ అనేది తక్కువే ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఒక కంపెనీకి సంబంధించిన స్టార్ రేటింగ్ మీద క్యాలిక్యులేషన్ అయితే చేశాను. సో మీ ఇంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కానీ మోడల్స్ కానీ దాని మీద మీరు పవర్ కన్జ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షాప్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మీరు చూసిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఇయర్లీ కన్జంప్షన్ ఎంత, డైలీ కన్జంప్షన్ ఎంత, సో మంత్లీ ఎంత అనేది మీరు అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.